అవర్ ఛానల్ టామ్ అండ్ జెర్రీ. చాలా లాంగ్ టైం తర్వాత ప్రాంక్ అయితే తీస్తున్నా మా తమ్ముడి మీద. సో బయట నుండి వస్తున్నాను, నేనైతే బయటకు పోయి యాక్సిడెంట్ అయిందని ప్రాంక్ తీస్తున్నా. సో అవన్నీ వెళ్ళి తెచ్చుకున్నా దానికోసం అనేసి. సో ఇదంతా పెట్టేసి వాడు వచ్చేసరికి యాక్సిడెంట్ అయిందనేసి చెప్తాం. సో రియాక్షన్ చూడాలి, ఫెయిల్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఏదైనా కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ కొంచెం కాటన్ పెట్టు, మంచిగా పెట్టు. అరే అది అట్లా కాదు రీచేది, ఇట్లా పైనుంచి తలకొద్దు నమ్మడు, అది హెవీగా ఉంటుంది. అప్పుడు చిన్న ప్లాస్టర్ వేసుకుని తలకు. చాలు చూపిస్తాను అట్లా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టామ్ అండ్ జెర్రీ. చాలా డేస్ తర్వాత మన వీడియోలో అయితే ఒక వీడియో వచ్చేస్తుంది. ఏంటి అంటే నాకు ఫీవర్ వచ్చింది అండ్ యాక్సిడెంట్ కూడా అయింది అనేసి మనం ప్రాంక్ చేయబోతున్నాం మా తమ్ముడి మీద. సో వస్తున్నాడు, బయట ఉన్నాడు, ఇంకా కాల్ చేయలేదు. ఇదంతా సెట్ చేసుకున్నా ఇప్పుడు చుట్టేసి, అదంతా కూడా వీడియో పెడతాను. కాల్ చేసి బయటకు వెళ్ళినాము, యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసి చెబుతాము. ఇప్పుడు వచ్చినాక రియాక్షన్ చేయాలా, ఫ్లాప్ అయినా సక్సెస్ అయినా వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. ఓకేనా? బాగా నొప్పిస్తుంది, కింద పడ్డది. హాస్పిటల్ లేదు కానీ ఇంటికి తీసుకొచ్చి దెబ్బలు తగిలిన కాడ కట్లు కట్టాడు. బైక్ ఇందాక బయటికి తీసుకొని పోదామని తీసుకొని పోతుంటే ఆ మూల మీద స్కిడ్ అయినా. ఆగరాది ఎందుకు అరుతాను, అటే మీ సైడే పోతుంటే గల్లీలు అలా పడి అయితే అటు మార్కెట్కి వెళ్దామని, వనస్థలపురం మార్కెట్కి వెళ్దామని వచ్చినాం. నిజం బావా, నిజం బా, నీ నవ్వుతాయిందా ఫోన్ చేసి చెప్తే. నువ్వు దింపిపోయినావు కదా, నేను ఇంటికాడనే ఉన్నా, ఇంటికి వచ్చిన. నిజం బా, సరే ఇక ఉండు మరి, నీ ఇష్టం, వస్తే రాలేకుంటలేదు అంతే. సరేలే బా, నీకోసం చేయి, నువ్వని చెప్తే నువ్వు ఇట్లా చెప్తావు. సరే ఉండు, బాయ్. 30 minutes later. నిజమేనా? అట్లా పడేసిండు. అడుగు ఇంకేడ తగిన తగిలితే తెలుస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా పోతే ఎట్లా తెలుస్తుంది? అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు? బలిసి నన్ను పడేస్తానికి. మరి నీకు తగిలిన దెబ్బలు ఇప్పుడు నాకు తగిలింది. ముందట్టున్నావు నువ్వు మంచిగా. ఏం వద్దు నాకు, ఎందుకు అబద్ధాలు ఆడతాను? తీయది నిజమేనది, నిజమేనా? నువ్వు ఇక బీకు ఉత్తా ఎందుకు చేస్తాను? ఏం చేసినావు అంటే అక్కడ గల్లీలో అలా పడి హెల్మెట్ పెట్టుకోలేదు. అక్కడ గల్లీలో స్కిడ్ అయి కింద పడ్డది. నీ దెబ్బలు నేను ఉన్నా కానీ దూకింది, రొప్పం దూకి వాళ్ళ కింద పడ్డది బోర్ల. తెలుసు కదా తాటోడు మీద పడితే అట్లయితే ఒకటి అది నాకు పాయింట్. నాకు నవ్వుతా అంటే ఎందుకే అది కాదు బా, సీరియస్ మ్యాటర్. నవ్వుతా నేను ముందు తీపుతా, దీన్ని ముందే చూస్తాను బా. వద్దు అవసరం. స్లిప్ ఏది, స్లిప్ ఏది?
హాస్పిటల్ స్లిప్ ఎంఆర్పి ఆర్ఎంపి గారు స్లిప్ రాస్తాడు కదా నాకు రాసిన ఏది ఏంటి రాసి ఎంత దానికి డబ్బులు డబ్బులు ఏం కాలేదు 500 అని మొఖాన పడేసి వచ్చిన ఏది నువ్వు ఫోన్ పే చేసిన స్కాన్ చూపి క్యాష్ ఇచ్చిన నీకు ఇప్పుడు నేను నమ్మను ఎంత ఉత్తది ఎన్ని కట్లు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. నిజం చెప్పక్క నిజం బా నువ్వు పడేసిన నమ్మలేకపోతాను బా నేను బయటికి బా అంటే పడేలేదు కదా దూకింది బా. సరే పడుకో 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 మసేదరగా చలి పెడతాం ఇది ఎరా కానీ ఏడుపు కాదు కానీ ఆయన ఎందుకు ఆడతారు మంచిగా నవ్వుతా అంటే మీరిద్దరు ఆయన ఎందుకు ఆడతారు పడ్డది నేను నాకు దెబ్బలు తగిలినాయి మీ ఇద్దరికి నొప్పా ఉన్న చెవు నొప్పి ఆలుగడ్డ పప్పు ఎట్లా ఏంటి మీరు అసలు నిజంగా దేవుడు చేసిన కాసారా మనం ఏం చేయలేదు మంచిగా 2 రోజులు 3 రోజులు మంచిగా ఎన్ని చేసిన ఆడ నేను చూపెట్టలేదు నేను ఇష్టం అట్లా అనుకున్నావు కదా వచ్చి యాక్సిడెంట్ చేసినావు మొత్తానికి కింద పడేసినావు ఏం కాదు కానీ కదా అన్నా నిన్నంత నువ్వు తినపో నాకు ఆకలి ఎందుకు ఎందుకు నాకు ఆకలి కావట్లేదయ్యా ఏమో నాకు ఆకలి కూర తెచ్చిన నువ్వు తింటావు పప్పు తెమ్మన్నావు తెచ్చినప్పు తినుకో తినుకో పలక తెచ్చిన అందుకే వచ్చిన ఏందా నాకు అలసగా అర్థం కావట్లేదు మాట్లాడతాను అనుమానిస్తాను ఇంకా పడేసినావు బండి పడేయలేదు కదా పడేసినవా అంటే నేను పడేయలేదు టర్నింగ్ ఉంది అక్కడ టర్నింగ్ పోయి ఉంటుంది కదా పక్కకి ఎక్కడ పైకి పోతుంటే రేషన్ కార్డ్కి పైకి పోతుంటే గుట్టే కాదు గుర్తుందా నువ్వు ఎట్లా సైలెంట్గా ఉంటావు నాకు అర్థం కావట్లేదు నీకు హ్యాపీ కదా నాకెందుకు హ్యాపీ బా నాకు గోపూర అంటే అమ్మాయిని అట్లా కింద పడేసినావు ఎట్లా డ్యూటీకి పోతుంది నాకు చెప్తే నేనన్నా తెచ్చేటండి కదా కూరగాయలు 100 రూపాయలు 150 అవుతాయి మీ అయ్యా ఈయనే ఉన్నది ఇక్కడ ఇంటికి సాయంత్రం రమ్మని చెప్పాను పోలీస్ చెప్తాను కాస్త అని ఎన్ని దెబ్బలతో ఎట్లా పోతుంది సంత డ్రాప్ చేస్తారు కదా రైల్వే స్టేషన్ అని వస్తుంది బా అది ఏం చేస్తాను కోపంగా చూస్తానా పరదాన్ని చూస్తానా ఏంది ఏం మాటలు రావట్లేదు ఏమైంది ఎందుకు ఆలోచిస్తాను నువ్వు డ్యూటీ ఎందుకు పోలే వచ్చినా ఎందుకు 2:30కి ఇంటికి వచ్చిన అదే ఏది అబద్ధం చెప్పా స్టోర్లో పండుకొని లేదు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన ఇంటికి ఎందుకు అబద్ధం చెప్తావు నిజం చెప్పు నేను ఇప్పుడు అబద్ధం చెప్పిన ఈ విషయంలో ఇట్లాంటి విషయాలల్లో వద్దు నాకేం వద్దులే మంచి పని చేసి కూర్చున్నావు కదా ఇది మంచి పని ఒకసారి ఏంటో చెప్పు రేపు నాకు బోండ పెడతావా ఎవరు చేసిన అసలు ఎవరు పొమ్మనలే నాకు ఫోన్ చేసి వచ్చేప్పుడు తీసుకొచ్చేటోడు కదనే కూరగాయలు నీవేదో చూస్తావా నా దగ్గర పోయినట్టు నా తలకాయ కాడ ఎందుకు కూర్చున్నాను పోలేగా ఇంకా ఉత్సత్తా అంతే చాలు డిన్నర్ ఏం కాదు చిన్న లేచుకో కథ దెంగకే నా కాడు కథ డబ్బు చూసుకోవడం చూడకు నాన్న సన్న ఎవరు చూడద్దు నన్ను ఆయన నవ్వుతాడు నువ్వు కింద పడేస్తావు సరిగమ్మని చెప్పినా నేను హాస్పిటల్ అలాంటి పోయి వచ్చిన ఇంకా ఆడిపోతావు
దొరికిపోయినావు ఎందుకు అక్క నేనేం చేద్దాం చెప్పులే అదే తల్లి రాష్ట్రం నీకు ఎవరు అబద్ధాలు ఎందుకు చెప్తారా మనుషులు ఇగో చూడు రక్తం ఇగో నిజంగా ఇగో కాన్ ఎలా చూడు దెబ్బలు లేని కూడా చిన్న నువ్వే అదే నువ్వు తిట్టాను వాష్రూమ్ పోతావు అసలు ఆ గుమా పోకముందే తీసినావు ఎందుకే ఇది అబద్ధాలు సంపేత అట్లా గట్ల చేయొద్దు నిజంగా ఎట్లా నీకు అసలుకి ప్రాంక్ చేసిందా పిచ్చి ప్రాంక్ చేసిందిగా దానికోసం పెట్టించుకున్నాను మరి వచ్చేటప్పుడు లేదు చేయికి మరి ఎందుకు లేదు చూలే అది నొప్పొత్తాందని పెట్టించుకుంటే నీ చెవులు ఫస్ట్ మొత్తం వస్తుంది ఎంత అవుతుంది అయితే ఏ మనిషి అయినా నువ్వు నొప్పొత్తాందంటే పెట్టిందంటే ఇప్పుడు దాని నుంచి ఇంజక్షన్ పోతే ఈడిసేస్తే పక్కన అక్కడ పడతాయి అబద్ధాలు ఆడింది కాక ఇట్లాంటి అబద్ధాలు ఎవరు ఆడలేదు ఆట మళ్ళీ నేనే దొరికినా అక్క బతరాగా నేనే దొరికినా నీకు హ్యాపీనా ఇప్పుడు